Hi, hello everyone. Welcome back to my channel Anu Competitive Studies. Today topic try methods nunchi TET and DSC important previous questions. First question. యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి. సెకండ్ ఆప్షన్ యథార్థాలు సిద్ధాంతాన్ని పునర్నిర్వచించి స్పష్టతను చేకూరుస్తాయి. థర్డ్ ఆప్షన్ ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. ఫోర్త్ ఆప్షన్ ఏ సిద్ధాంతానికైనా నియమానికైనా యథార్థాలే స్థూల మూలాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. సెకండ్ క్వశ్చన్ సిద్ధాంతము అనేది అని క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ క్రియాశీలకమై ఉంటుంది. సెకండ్ ఆప్షన్ స్థిరంగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ సులభంగా మారుతుంది. ఆన్సర్ స్థిరంగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పరికల్పనను రూపొందించుట. సెకండ్ ఆప్షన్ సమస్యను గుర్తించుట. థర్డ్ ఆప్షన్ విధానాన్ని వివరించి వ్రాయుట. ఫోర్త్ ఆప్షన్ దత్తాంశ వ్యాఖ్యానము. ఆన్సర్ సమస్యను గుర్తించుట. ఫోర్త్ క్వశ్చన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఈ వాక్యము ఒక క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ భావన. సెకండ్ ఆప్షన్ యథార్థము. థర్డ్ ఆప్షన్ నియమము. ఫోర్త్ ఆప్షన్ సూత్రము. ఆన్సర్ యథార్థము. ఫిఫ్త్ క్వశ్చన్ లోహాలు శుతిమెత్తని మరియు సాగే గుణము కలవి. ఈ ప్రవచనము ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పరిశీలన. సెకండ్ ఆప్షన్ భావన. థర్డ్ ఆప్షన్ సూత్రము. ఫోర్త్ ఆప్షన్ పరికల్పన. ఆన్సర్ భావన. సిక్స్త్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది. ఇక్కడ సంబంధించనిది అని అడిగాడు. క్వశ్చన్ సరిగ్గా చదువుకోవాలి, లేదంటే ఆన్సర్ పోతుంది. ఫస్ట్ ఆప్షన్ ప్రాయోగిక జ్ఞానము. సెకండ్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు. థర్డ్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర వైఖరులు. ఫోర్త్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర పద్ధతులు. ఆన్సర్ ప్రాయోగిక జ్ఞానము. సెవెంత్ క్వశ్చన్ చీకటి యుగమని పిలువబడిన కాలము. ఆప్షన్స్. ఆప్షన్ 1 ప్రాచీన కాలం. ఆప్షన్ 2 గ్రీకుల కాలం. ఆప్షన్ 3 అలెగ్జాండ్రియన్ కాలం. ఆప్షన్ 4 నవీన కాలం. ఆన్సర్ అలెగ్జాండ్రియన్ కాలం. ఎయిత్ క్వశ్చన్ 9వ తరగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు దానిని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ 1 సమస్యను అవగాహన చేసుకోవడం. ఆప్షన్ 2 వర్గీకరణ. ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం. ఆప్షన్ 4 మూల్యాంకనం. ఆన్సర్ సమస్యను గుర్తించడం. నైన్త్ క్వశ్చన్ భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి. ఆప్షన్స్. ఆప్షన్ 1 నియమాలుగా. ఆప్షన్ 2 సూత్రాలుగా. ఆప్షన్ 3 సాధారణీకరణలుగా. ఆప్షన్ 4 సిద్ధాంతాలుగా. ఆన్సర్ సిద్ధాంతాలుగా. 10th క్వశ్చన్ అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది ఒక డాష్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది భావననా, సూత్రమా, సిద్ధాంతమా, నియమమా అనేది అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 భావన. సెకండ్ సూత్రం. థర్డ్ సిద్ధాంతం. ఫోర్త్ నియమము. ఆన్సర్ భావన. అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది ఒక భావన అని క్వశ్చన్ యొక్క మీనింగ్. 11th క్వశ్చన్
చంద్రుని చలనాన్ని వివరించే 24 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం ఏమిటి? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఋగ్వేదం, సెకండ్ ఆప్షన్ సామవేదం, థర్డ్ ఆప్షన్ అథర్వణ వేదం, ఫోర్త్ ఆప్షన్ యజుర్వేదం. ఆన్సర్ యజుర్వేదం. 12th క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ యథార్థాలు, సెకండ్ సిద్ధాంతాలు, థర్డ్ వైఖరులు, ఫోర్త్ భావనలు. ఆన్సర్ వైఖరులు. 13th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కార్ల్ పియర్సన్, సెకండ్ వన్ హెన్రీ పాయింకర్, థర్డ్ వన్ ఐన్స్టీన్, ఫోర్త్ ఏడబ్ల్యూ గ్రీస్. ఆన్సర్ ఐన్స్టీన్. 14th క్వశ్చన్. ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆప్షన్స్: ఆప్షన్ 1 చరిత్ర, ఆప్షన్ 2 గణిత శాస్త్రం, ఆప్షన్ 3 భాష, ఆప్షన్ 4 భూగర్భ శాస్త్రం. ఈ 4 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించి మనము ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు అనేది ఏ సబ్జెక్ట్కి లింకప్ చేసి మనము టీచింగ్ చేయొచ్చు అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. అయితే ఆన్సర్ చరిత్ర అనేది కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ? ఆప్షన్స్: ఆప్షన్ 1 ప్రయోగం చేయటం, ఆప్షన్ 2 పరికల్పన ప్రతిపాదన, ఆప్షన్ 3 దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ 4 వర్గీకరించడం. ఆన్సర్ వర్గీకరించడం. 16th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ జేమ్స్ రాండీ, సెకండ్ ఆప్షన్ ఏడబ్ల్యూ గ్రీస్, థర్డ్ ఆప్షన్ అర్హీనియస్, ఫోర్త్ ఆప్షన్ హెన్రీ పాయింకర్. ఆన్సర్ ఏడబ్ల్యూ గ్రీస్. ఇతను విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించారు. 17th క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం? కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అని అంటున్నాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ భావనలు, సెకండ్ ఆప్షన్ సూత్రాలు, థర్డ్ ఆప్షన్ ప్రక్రియలు, ఫోర్త్ ఆప్షన్ సిద్ధాంతాలు. ఆన్సర్ ప్రక్రియలు. 13th క్వశ్చన్. ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు తేడాలను బట్టి సమూహాలుగా చేయడం అనేది క్రింది మౌలిక ప్రక్రియ. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ప్రకృతిలోని జీవరాశులను అంటే బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ ఇట్లా వాటన్నిటినీ తీసుకుంటే ఒక్కో జాతికి చెందినవి అని చెప్పేసి చూడగానే మనం చెప్పేసి ఉంటాం కదా, అలా చెప్పడాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఆప్షన్స్: ఫస్ట్ వన్ చరరాశులను నియంత్రించుట, సెకండ్ ఆప్షన్ దత్తాంశ వ్యాఖ్యానం, థర్డ్ ఆప్షన్ వర్గీకరణం, ఫోర్త్ ఆప్షన్ పరికల్పన ప్రతిపాదన. ఆన్సర్ వచ్చేసి వర్గీకరణం. అంటే మనము డివైడ్ చేసాం కదా ఈ జీవులు ఈ జాతికి చెందినవి అని, అలా వర్గీకరించడమే మౌలిక ప్రక్రియ. 19th క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి ప్రక్రియా నైపుణ్యాల యొక్క అభ్యసన సూచిక కాదు? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వర్గీకరణం, సెకండ్ ఆప్షన్ మాపనం, థర్డ్ ఆప్షన్ భావప్రసారం, ఫోర్త్ ఆప్షన్ నిష్పాదనం. ఆన్సర్ వచ్చేసి నిష్పాదనం. 20 క్వశ్చన్. క్రింది వానిలో ఒక అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధింపబడుతుంది? ఆప్షన్ 1 ఖనిజ వనరులు, ఆప్షన్ 2 రాజవంశం కాలంలో ఆవిష్కరణలు, ఆప్షన్ 3 విద్యుత్తు, ఆప్షన్ 4 వలసలు. ఆన్సర్ విద్యుత్తు. 21 క్వశ్చన్. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్
డాడియస్ కొటారి, సెకండ్ ఆప్షన్ బిఎస్ బ్లూమ్, థర్డ్ ఆప్షన్ ఆర్హెచ్ దవే, ఫోర్త్ ఆప్షన్ డిఆర్ క్రాత్వెల్. కరెక్ట్ ఆన్సర్ ఆర్హెచ్ దవే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.